శ్రీ గురుభ్యో నమ. గతంలో నేను ఈ భోజనానికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలని చెప్పాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, పూర్వం చాలా వరకు కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళండి చక్కగా. సరే, పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత ఏదో టేబుల్ మీల్స్ అవి వచ్చినాయి, టేబుల్ మీద కూర్చుంటున్నారు, తింటున్నారు, వేరే సంగతి. ఏమంటే ఆ టేబుల్ మీద అయినా కొంచెం పెద్దవాళ్ళు కూర్చున్నా వీళ్ళు అన్నం కూర్చొని దానికి పరిశేషణ చేసుకొని దాని పద్ధతి ప్రకారం భోజనం చేసేవాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా. సరే, తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఏమంటే కార్యక్రమాలు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు కూడా పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, పల్లెటూళ్ళలో అయితే కిందనే భోజనాలు పెట్టేవాళ్ళు అందరికి అరిటాకులేసి. అలా కుదరినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు దాని తర్వాత తరం చెబుతున్నారు, టేబుల్స్ వచ్చిన టేబుల్ మీద కూడా అరిటాకులేసి భోజనాలు పెట్టడం మొదలుపెట్టారు. అది బాగానే ఉంది, పర్వాలేదు కొంతవరకు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఒక 15 ఏళ్ళలో మార్పు వచ్చిందండి. బఫే పద్ధతి అని వచ్చిందండి. ఈ బఫే పద్ధతి అంటే ఏంటనమాట, ఓ పళ్ళాలు అక్కడ పెడతాడు. మనమే చూడండి, కొన్ని కాఫీ హోటల్లో ఏం చేస్తారంటే సెల్ఫ్ సర్వీస్ అంటారు. దీనికి ఒక పెద్ద పేరు. అంటే వాడు ఆ టికెట్ అక్కడ తీసుకొని వాడే తీసుకెళ్ళి వాడే ఇడ్లీ వేసుకొని వాడే చట్నీ వేసుకొని మళ్ళీ తిన్న తర్వాత వాడే చేయగడుకొని ఆ పళ్ళెం వాడే ఇంకో చోట పెట్టాలి. ఇంకా అక్కడ క్లీన్ చేసేవాడు, సప్లై చేసేవాడు ఎవడు ఉండడు. భోజనం కూడా అలా అయిందండి. ఇన్ని లక్షలు ఖర్చు పెడుతూ మనం ఇంత అలంకరణ చేస్తూ ఇంత వీడియోలకు లక్షలు ఖర్చు పెడుతూ భోజనం దగ్గర వచ్చేటప్పటికి టేబుల్ వేసి అర్చాకేసి భోజనం పెట్టలేకపోతున్నామండి. ఇది నిజంగా ఒక విధంగా దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి మనం. ఆలోచించడంలా వీళ్ళు. దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళంటి వాడికి ఏదో ఉంటుంది, అక్కడ జనం ఉంటారు, వీడు తోసుకుంటూ వెళ్ళాలి దానికోసం. ఇంక వీడు వెళ్ళలేక చాలలేదు ఇంట్లో తినేద్దామనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యమైన ఇబ్బంది ఇంకోటి ఉందండి. అలాంటి వాళ్ళం ఒకసారి అన్నం ముందు కూర్చున్నాం అనుకోండి, అది పరిశేచన పడతాం మేము. పరిశేచన పడితే అన్నం పూర్తయి మజ్జిగ అన్నం అయ్యే వరకు మేము అన్నం ముందు నుంచి లేవకూడదు. సపోజ్ ఒకవేళ మేము లేచామనుకోండి, ఇంకా అన్నం మేము తినకూడదు. ఇప్పుడేవో టేబుల్ వేసావు, కుర్చీ వేసావు, బాగానే ఉంది. ఆ పళ్ళెల్లో అన్నం నేను తెచ్చుకున్నా, ఇక్కడ కూర్చున్నాను, ఒక కూర అయిపోయింది, పప్పు అయిపోయింది. మళ్ళీ నేను ఏం చేయాలి, ఆ పళ్ళెం పట్టుకొని అన్నమును ఇంకొక పులుసుతో సాంబారో వేయటం కోసం అక్కడికి వెళ్ళాలి. ఇలా లేచి వెళ్ళాను అనుకోండి, సరైన సంప్రదాయం గల ఉపనయనం కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అలా ఒకసారి అన్నానికి పరిశేషణ బట్టి అన్నం తిని మధ్యలో కనుక లేచి మళ్ళీ ఆ పళ్ళెం పట్టుకొని అవతలకి వెడితే ఇంకోటి భోజనం చేయకూడదు. ఇది ధర్మం. ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ వేచి కూర్చొని మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ అన్నం పెరుగు వేసుకోవడానికి అంటే 3 సార్లు 2 సార్లు కనీసం మనం అన్నం తినే దగ్గర నుంచి లేచి నడిచి అటు ఇటు తిరగటం చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతున్నది, మనం ఇబ్బంది పడుతున్నాం. ఒకటి వదిలేయండి. రెండోది ఏంటంటే ధర్మ విరుద్ధం. ఇది పరిశేచన పెట్టిన తర్వాత ఇట్లా చేస్తున్నాం అంటే ధర్మ విరుద్ధం. అది అలా చేసి ఇతను ఇబ్బంది పడుతున్నాడంటే ఒక శ్రోత్రియమైనటువంటి ఒక శ్రోత్రియుడు నీ బఫే భోజనం వలన ఈ విధంగా వాడిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావంటే వాడిని పెళ్ళికి పిలిచి నువ్వు అవమానం చేస్తున్నావా, వాడికి పాపం మూట కట్టకుండా పుణ్యం మూట కట్టకుండా ఒకసారి ఈ పెళ్లి చేసి బఫే పెట్టేవాళ్ళందరూ ఆలోచించండి. చాలా దోషం ఇది. పోనీ మానేద్దామా అంటే ఇంతసేపు వచ్చి పెళ్ళిలో భోజనం చేయకుండా వెళ్ళిపోతే మీరేమనుకుంటారు, ఆయన గేర్ ఎక్కువ అండి చూడండి, ఆయన పెద్ద శ్రోత్రియుడు, ఆయన పెద్ద శ్రోత్రియుడు ఏంటి, ధర్మం అది. ఒకసారి భోజనాలు కూర్చున్న తర్వాత మధ్యలో లేవకూడదు, అది సాంప్రదాయం. అన్ని తొంగలో తొక్కేసాయి వాళ్ళండి. సోకాళ్ళు బ్రాహ్మణులు కూడా మొత్తం తొంగలో తొక్కేసేసి ఇవాళ మనం పళ్ళాలు ఎట్టుకొని వెళ్ళిపోయి భోజనాలు చేస్తున్నాము, కడుక్కుంటున్నాము. ఆ కంచంలోంచి ఈ కంచం అసలు ఏం గిల్లు తింటాం అనేది ఇంకా మహాపాపం. వాడు ఆ గరిటతో చేస్తుంటాడు, అదే గరిటలో వాడికి వడ్డిస్తాడు, ఆ పళ్ళానికి తగులుతుంది, అది తెచ్చి మనకు వడ్డిస్తాడు. ఏమి దరిద్రం అంటే ఇంత దరిద్రం అయిపోయింది అంతే. ఇంకది దానికి ఏమి అంటే ఒక అరిటాకేసి టేబుల్ వేసి భోజనం చేసి ఏర్పాటు చేసేటువంటి స్థితి ఇవాళ వివాహాన్ని నిర్వహించేలాగా చేసేవాళ్ళకి లేకపోవటం చాలా విచారకరమని నేను చాలా మనోవేదంతో ఈ మాట మీకు చెప్తున్నాను. ఇక ముందైనా సరే సంప్రదాయంగా ఉన్నటువంటి వాళ్ళైనా మీరు మొదలెడితే మిగిలిన అందరూ మొదలెడతారు. కూర్చొని భోజనం. ఇంకొక విషయం చెప్తానండి మీకు, కూర్చొని భోజనం చేస్తే ఉన్న సంతృప్తి అండి నిలబడి తింటే ఉండదండి. మన వాళ్ళు 2 విషయాలు నిలబడి చేయకూడదని చెప్పారండి. ఒకటి ఏంటంటే భోజనం నిలబడి చేయకూడదు, మంచినీళ్ళు నిలబడి తాగకూడదు. ఈ శాస్త్రం ఇది.
మంచినీళ్ళు కూడా కూర్చొని తాగాలి, నిలబడి తాగకూడదు. భోజనము ఆహారము నిలబడి తీసుకోకూడదు. రెండోది, మలమూత్ర విసర్జన నిలబడి చేయకూడదు. చూడండి జాగ్రత్తగా. మలమూత్ర విసర్జన అంటే ఏంటి? మనం ఇవాళ నిలబడే చాలామంది పాస్ పోసుకుంటారు. ఇది అసలు వీడికి కొంతకాలం వంగవండి, కాళ్ళు వంగవు. మా గురువుగారు 80 ఏళ్ళు ఉంటే ఆయన మోకాళ్ళ మీద కిందకు వంగి కూర్చొని పాసు పోసుకుంటామండి. ఆయనకు వంగినాయి. ఇప్పుడు వెస్టర్న్ సైజ్ వచ్చేసినాయి అన్నీ. వీడికి కిందకు వంగుదామంటే మోకాళ్ళు వంగవు. ఎందుకని? అలా అలవాటు అయిపోయింది వాడికి. అందువలన మూత్ర విసర్జన కూడా నిలబడి చేయకూడదు. అది దోషము, అది పాపము అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం పాటించాలి, మన పిల్లలకి నేర్పాలి. కొంత మన యొక్క భారతీయ సంస్కృతిని మళ్ళీ ఓ దారిలో పెట్టాలని కోరుకుంటూ ఆవేదనతో మీకు ఈ విషయం చెప్తున్నాను. స్వస్తి.